ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతున్నారు. కోటా భౌతిక కాయాన్ని దర్శించి ఆయనకి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూస్తున్నాం. కోటా శ్రీనివాసరావు గారు ఒక గొప్ప విలక్షణ నటుడు. అలాగే నవరసాలని కూడా వెండి తెరపై అద్భుతంగా పండించి తెలుగు నాట ఒక అద్భుతమైన పేరు తీసుకురావడం జరిగింది. అనేక వందలాది సినిమాలో ఆయన జీవించాడా అనే విధంగా ఆయన నటించి మనందరినీ కూడా మెప్పించాడు. విలనిజంలో హాస్యాన్ని జోడించి అద్భుతంగా పండించడం జరిగింది. అలాగే మన తెలుగు నాట కామెడీ సంబంధించిన ఒక స్థాయిని చాలా పై స్థాయికి తీసుకొచ్చి దేశంలోనే ఏ భాషకి లేని విధంగా ఆ కామెడీ సంబంధించిన పండించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఆయనకి ఎనలేని సంబంధం ఉంది. మొదటి నుంచి జాతీయవాద ఆలోచనతో నడుస్తూ మన ధర్మం పట్ల భాష పట్ల అత్యంత మక్కువ కలిగి ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఒక వ్యక్తిత్వం ఆయనది. 1999లో విజయవాడ సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసన సభలో బయట కూడా అటువంటి వ్యవహారమే చేయటం జరిగింది. అలాగే తెలుగు భాష సంబంధించిన ఏ విషయం పైన కూడా నికార్సుగా మాట్లాడి ముఖ్యంగా ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో మన ప్రాంతానికి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పెద్ద పెద్ద నిర్మాతలతో దర్శకులతో కూడా పోరాటం చేయడం జరిగింది. ఎక్కడ కూడా బేషిజాలు లేకుండా మన వాళ్ళని మన ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది కనుక మన వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. మా సంబంధించిన సంస్థలో ఏదైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ముందుకెళ్లే శక్తుల్ని కూడా అడ్డుకోవటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. జాతీయవాదానికి ఎక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడటం జరిగింది. మన ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలకు సంబంధించిన అంశాలని నీచంగా చూపిస్తే వాటిని కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. అలాగే ప్రాంతీయ భేషజాలు లేకుండా అన్ని ప్రాంతాల సంబంధించిన మాండలికాల్లో మాట్లాడాలి అంటే కోట శ్రీనివాసరావు గారే పెట్టింది పేరు. ఇటు తెలంగాణ సంబంధించిన అంశం కానీ అటు ఉత్తరాంధ్ర సంబంధించిన మాండలికం కానీ రాయలసీమ కానీ గోదావరి కానీ అత్యంత అద్భుతంగా మాట్లాడగలిగి ఎటువంటి దాన్నైనా రంగరించగలిగే ఒక నైపుణ్యం కోట శ్రీనివాసరావు గారికి సొంతం. అలాగే ఆయనకి అనేక రకాల కష్టాలు జీవితంలో వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన దానికి లొంగక ఆ విధంగా ముందుకు వెళ్ళిన వైనం మొత్తం కేవలం తెలుగు నాటే కాక తమిళనాడులో కూడా ఆయన జెండాని పైకెగరిసి ఆయన నట విశ్వరూపాన్ని ఆ ప్రాంతంలో కూడా చూపించడం జరిగింది. హిందీ సంబంధించిన అంశంలో కూడా ఆ విధంగా చూపించడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు ఆయన స్వయంగా పొగట్టడం జరిగింది. ఇంత అద్భుతంగా నటిస్తున్నామని చెప్పి నీ దగ్గర నేను లెసన్స్ నేర్చుకోవాలని చెప్పి బాహాటంగా మాట్లాడటం ఇటువంటి అనేక రకాల ఉద్దాంతాలు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన కోట శ్రీనివాసరావు గారు లేరనేది యావత్ తెలుగు జాతికి తీరని లోటు. భారతీయ జనతా పార్టీకి కూడా ఒక మంచి వ్యక్తి, అనేక విషయాల్లో సామాజిక స్పృహ కలిగి అనేక రకాల విషయాల్లో ముందుండి నడిచే కోటా శ్రీనివాసరావు లేవటం మా పార్టీ కూడా తీవ్ర నష్టంగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.